ఇంతకుముందు వీడియోలలో మనము సింగరేణి యొక్క ఉద్యోగం వాల్యూస్ అవి దేశ సైనికులతో ఎందుకు పోలుస్తారు అని మాట్లాడుకున్నాం. తర్వాత కౌన్సిలింగ్కు మనం పోతున్న వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అసలు కౌన్సిలింగ్ పోవడానికి కారణాలు ఏంది, ప్రాబ్లమ్స్ గురించి కూడా రెండో వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మూడో వీడియోలో లాభ నష్టాల గురించి మాట్లాడుకుందాం. ఒక మనిషి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం 192 అండర్గ్రౌండ్ అయితే 190 మాస్టర్స్ చేయాలని చెప్పి ఒక నిబంధన మన కన్నతల్లి లాంటి సింగరేణి చెప్పింది. అదే సర్వీస్లో పనిచేసే వాళ్ళకు 240 మాస్టర్లకు తగ్గకుండా చేయాలని చెప్పింది. 190 మాస్టర్లు తగ్గకుండా చేయాలన్నది 240 మాస్టర్లు తగ్గకుండా ఎంతైనా చేయొచ్చు. ఇక్కడ 190కి తగ్గకుండా 190 మీద 200 మీద ఎంతైనా చేయొచ్చు అన్నది. చూసారా ఇంత మంచి ఆప్షన్ ఇచ్చారు మన కన్నతల్లి లాంటి సింగరేణి. సో ఇక్కడ మనము అందరూ బేసిక్గా 190 అయిపోతే చాలు నాకు అని అనుకుంటారు. ఓకే, 190 అయితే ఫస్ట్ సంవత్సరం 190 చేయాలనే ఉద్దేశంతో టార్గెట్ తోటి కష్టపడి కింద మీద పడి అపసూపాలు పడి జ్వరం వచ్చినా చేత కాకుండా చేతనైనా గోరీలు మింగుతూ డ్యూటీలు చేస్తాం. ఓకే, 190 అయిపోతుంది. 190 కన్నా మన టార్గెట్ అసలు యాక్చువల్గా 26 మాస్టర్లు చేయాలి మనం నెలలో. 26 మాస్టర్లలో కనీసం ఒక 2 రోజులు ఆరోగ్యం బాగాలేక 3 రోజులు ఆరోగ్యం బాగాలేక మనం ఉండాలి. కానీ ఒక 5-6 రోజులు ఉండడం వల్ల పేమెంట్ నష్టపోమా? ఎంత నష్టపోతాం ఒక్కసారి ఆలోచించండి. ఒక మాట అనుకుందాం, మనము ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. నేను బేసిక్ గురించి మాట్లాడడం లేదు, అలవెన్స్ల గురించి మాట్లాడడం లేదు. బేసికల్గా మనకు ఒక మనిషికి ఇప్పుడు వచ్చే జనరల్ అసిస్టెంట్ కానీ సీనియర్ జనరల్ అసిస్టెంట్ కానీ కేటగిరీ వాళ్ళ కానీ అందరినీ కలుపుకొని నేను బేసిక్గా 2000 రూపాయలు ఫర్ డే మాస్టర్ అనుకుందాం. ఫర్ డే 2000 బెనిఫిట్స్ గురించి కూడా మాట్లాడడం లేదు. జస్ట్ 2000 ప్రతిపాదికన తీసుకున్నాను ఒక మాస్టర్ వ్యాలు. ఇందులో సీనియర్లు ఉండవచ్చు, లేదా జూనియర్లు ఉండవచ్చు, లేదా ఓ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. ఒక మాస్టర్ వ్యాలు 2000 ఇంటూ నెలకు 5 నాగాలు చేసినప్పుడు 5 నాగాల కాస్ట్ వచ్చేసి 10,000 అవుతుంది. 5 రెండ్ల 10,000 ఒక నెలకు అయినప్పుడు 12 నెలలకు ఎంత అవుతుంది? 1,20,000 అవుతుంది. 1,20,000 12 నెలలకు అయినప్పుడు మనము నాగాల పరంగా 1,20,000 కాకుండా ప్లస్ ఇంకొక విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఉంటుంది. అయితే నెలకు 5 మాస్టర్లు ఆబ్సెంట్ అన్నప్పుడు 12 నెలలకు 12 5ల 60 మాస్టర్లు. ఆ 60 మాస్టర్లకు మనకు సింగరేణి 16 మాస్టర్లకు ఒక ఎర్నింగ్ లీవ్ ఇస్తుంది కదా, మీకు తెలుసు కదా. ఈ 16 మాస్టర్లకు ఒక ఎర్నింగ్ లీవ్ అయినప్పుడు 60 రోజులకు ఎన్నైతాయి? 4 ఎర్నింగ్ మాస్టర్లు వస్తాయి. అంటే ఆ 60 మాస్టర్లకు ఈ 4 మాస్టర్లు యాడ్ చేసినప్పుడు 64 మాస్టర్లు అనుకుందాం. ఆ 64 మాస్టర్లు సంవత్సరం పేరున నష్టపోయినప్పుడు వాటిని 2000 తోటి లెక్కేసుకుంటే 1,28,000 రూపాయలు అవుతాయి. రఫ్లీ మనం 1,30,000 వేసుకుందాం. ఓకే, క్లారిటీ వెరీ క్లియర్. అయితే వీటికి మరి అందులోకి వెళ్ళి సిఎంపిఎఫ్ కూడా పోవాలి కదా. సిఎంపిఎఫ్ సంవత్సరం మీద తీసుకుందాం. 10% సిఎంపిఎఫ్ అన్నప్పుడు ఇప్పుడు నష్టపోయిన పేమెంట్ ఎంత? 1,30,000. అంటే సిఎంపిఎఫ్ ఎంత పోతుంది? 13,000 రూపాయలు సిఎంపిఎఫ్ జమ కావాల్సింది. అది కూడా కాదు, అది నష్టమే అన్నట్టు మనకు. సెకండ్, మన కన్నతల్లి లాంటి కంపెనీ మనం సిఎంపిఎఫ్లో 10% కలిపినప్పుడు తాను తన కాంట్రిబ్యూషన్ 10% కూడా కలుపుతుంది. అది మీ అందరికీ తెలుసు. అంటే ఎంత? ఇప్పుడు మనం లాస్ అయింది 13,000 అయితే మన కన్నతల్లి కలిపేది 13,000 అనుకుందాం. కాంట్రిబ్యూషన్ చేయాలి కదా. ఆ 13,000 ఈ 13,000 ఎంత అవుతుంది? 26,000. అంటే ఒక సంవత్సరానికి జనరల్గా మనము 26,000 రూపాయల సిఎంపిఎఫ్ లాస్ అయినాం. ఓకే, ఈ 26,000 సిఎంపిఎఫ్ 10 సంవత్సరాలకు వేసుకుంటే
ఎంత అవుతుంది? 2,60,000 రూపాయల సిఎంపిఎఫ్ నష్టపోతాం మనం. అర్థమైంది కదా? 2 సంవత్సరాల సారీ 26,000 ఇంటూ 10 సంవత్సరాలకు 2,60,000 అయినప్పుడు 10 సంవత్సరాలకు మనకు 2,60,000. మరి లైఫ్ అంతా అంటే ఇంకో 20 సంవత్సరాలు చేసేది ఉన్నది. నేను 10 సంవత్సరాలు లెక్కేశాను. ఇంకా 20 సంవత్సరాల వరకు ఈ 2,60,000కు వడ్డీ ఎంత? అప్పటి వరకు ఎన్ని లక్షలు జమ అవుతాయి? ఎంత లాస్ అవుతాము అనేది ఒక్కసారి మీరు మనస్సు పెట్టి ఆలోచించండి. ఓకే, అది సిఎంపిఎఫ్ సంగతి పక్క పెడదాం. తర్వాత ఇక్కడ వచ్చేసి 1,30,000 రూపాయల పేమెంట్ అనుకున్నాం కదా. మరి ఈ 1,30,000 రూపాయల పేమెంట్ 10 ఇయర్స్కి ఎంత అవుతుంది? 13 లక్షలు అవుతుంది కదా. మరి 13 లక్షలు ఈ 13 లక్షలు అనేది ఇవి మనము 20 సంవత్సరాల వరకు వాటిని లెక్కేసుకోండి. అవి ఎన్నైతాయి? 13 లక్షలు 10 ఏళ్ళకి పోయినాయి. ఇదే విధాన్ని మనం కొనసాగిస్తూ ఆప్సెట్లు చేస్తూ అది చేస్తూ ఇది చేస్తూ మళ్ళీ 10 సంవత్సరాలు అలా గడిపేసాం అనుకో, అవి ఒక 13 లక్షలు. మళ్ళీ ఇంకో 10 లక్షలు, 10 సంవత్సరాలకు ఇంకో 13 లక్షలు. అంటే ఎంత పోతానే? దగ్గర 39 లక్షల రూపాయల వేతనాన్ని మనము లాస్ అవుతున్నాం కేవలం ఆబ్సెంటిజం మీదనే. నేను చెప్పింది ఏంటంటే నెలకు 5 ఆబ్సెంట్లు లెక్క తీసుకొని ఇవన్నీ కాలిక్యులేషన్ చేస్తే 39 లక్షల రూపాయల పేమెంటు ప్లస్ సిఎంపిఎఫ్ మీకే వదిలేశారు. 2,60,000 అనేది మీ 10 ఇయర్స్కి అయినప్పుడు ఇంకా 20 సంవత్సరాలకు ఆ సిఎంపిఎఫ్ ఎన్ని లక్షలుగా మారుతుంది అనేది మీ ఇమాజినేషన్కి వదిలేస్తాను. ఇప్పుడు చెప్పండి. అండ్